నమస్కారం. వెనుగొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. పలు సూచనలు జారీ. అంబేద్కర్ ని అవమానిస్తే ఎవరైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్. పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో నిరసన. వినుకొండ పట్టణ సమీపంలో రోడ్డు ప్రమాదం, పలువురికి గాయాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ లో పేదలకు అందుతున్న ఆహారము నాణ్యత, క్యాంటీన్ నిర్వహణను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆర్ఓ వాటర్ ఏర్పాటు, టోకెన్ విధానము, టిఫిన్ నాణ్యతను పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి లోటుపాట్లను తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్ నిర్వాహకులకు జాగ్రత్తలు తెలియజేశారు. తదుపరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నిరుపేదలు, అభాగ్యులు, వృద్ధులు, దేశ సంచారులు, నిరాశ్రయులు, శ్రామికులు వంటి వారు శుద్ధతతో బాధపడకుండా అతి తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం అన్నా క్యాంటీన్ నందు పొందగలరని, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం పూట, రాత్రి పూట భోజనం అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నదని, ఈ సదుపాయాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని కోరారు. ఎలా ఉంది ఫుడ్? పెద్దయినా బాగుందా? ఇబ్బంది లేదుగా? క్వాలిటీగా ఉందా? రోజు వస్తారా? 3 పూటలనా? మధ్యాహ్నం, ఉదయం, రాత్రి ఇంటికి వెళ్ళిపోతారా? ఎక్కడ ఇల్లు ఎక్కడ? ఏం చేస్తారు మీరు? ఆటో వేస్తారు. ఓకే. మధ్యాహ్నం 5:50 ఈవినింగ్ 5, 4, 9, 14 నుంచి పడిపోయినాయి అండి. అందుకని ఎందుకు తగ్గారు? సరిపోదు. చూడండి మరి జాగ్రత్తగా ఎక్కడ డ్రాప్ అవుతుందో నాకు చెప్పాలి. మరి అదేందా పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని నాకు చెప్పండి. నేను ఏదైనా ఉంటాయి కానీ పై లెవెల్లో చెప్తాను. అంబేద్కర్ ని అవమానిస్తే ఎవరైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ అన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్లమెంట్ సాక్షిగా జరుగుతున్న సమావేశంలో కొంతమంది ఎంపీలు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ పేరుని అన్నిసార్లు మాట్లాడటం కంటే దేవుణ్ణి తలుచుకుంటే స్వర్గానికైనా వెళ్తారంటూ హేళనగా అంబేద్కర్ వాదులను అవమానించడం భారత రాజ్యాంగం రాసిన వ్యక్తికి బీజేపీ నాయకులు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పల్నాడు జిల్లా కేంద్రంలో మాల మహానాడు నర్సరావుపేట నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షులు ఉస్తేలా జయరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి తదుపరి నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో మాల మహానాడు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఏదైతే ఈ భారతదేశానికి ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాల్లోకెల్లా ఈ భారతదేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్యాంగం, సర్వ మతాలని ఈ దేశంలో ప్రచారం చేసుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని సాక్షాత్తు పార్లమెంట్ లో ఉండబడేటటువంటి ఎంపీలు మాట్లాడితే అంబేద్కర్ గారు చనిపోయి నేటికి 68 సంవత్సరాలు గడుస్తున్నా అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు, అంబేద్కర్ గారి విగ్రహం మీద మలాలు పూస్తూ, చెప్పులు దండలేస్తూ, ఏళ్లు ఎరగదీస్తూ, కళ్ళజోళ్లు పిగుతూ ఈ విధంగా మనువాదం మూర్ఖులు చేస్తా ఉంటే సాక్షాత్తు పార్లమెంట్ లో
అంబేద్కర్ గారి పేరును తలవటానికి కూడా ఇష్టపడినటువంటి బీజేపీ మతతత్వ పార్టీగా ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈ దేశానికి కేంద్ర మంత్రి హోంమంత్రిగా ఉండబడటం చాలా సిగ్గుచేటు. అమిత్ షా ఈరోజు అమిత్ షా వ్యాఖ్యలు అంబేద్కర్ 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 లేనిదే ఈ దేశంలో కోట్లాది మంది భారతీయులకి హక్కులు లేవు, మనుగడ లేవు, ఈ దేశంలో పరిపాలన లేదన్నటువంటి విషయాన్ని ఏ పార్లమెంట్ లో అయితే మీరు ఎంపీగా గెలుపొంది పార్లమెంట్ లో ఈ రోజు నిలబడటానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ గారి పేరుని స్మరిస్తా ఉంటే, అంబేద్కర్ గారి గురించి చెప్తా ఉంటే వినటానికి కూడా నీ చెవులు ఆలకించట్లేదంటే నీ బుద్ధి ఏ విధంగా పోతా ఉంది? మతంతో కొట్టుకుంటుందా, కులంతో కొట్టుకుంటుందా? ఏకంగా నువ్వు ఏ విధంగా ఈ రోజు ఈ దేశంలో ఉండబడినటువంటి క్రైస్తవులు, ముస్లింలు, భారత రాజ్యాంగ వారసుల్ని అణగదొక్కాలని చూస్తున్నావో మోడీ, అమిత్ షా సమాధానం ఈ దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకే దేవుడుగా అంటగడుతున్నటువంటి అంబేద్కర్ ని ఈ రోజు ఓటు హక్కు వచ్చిందన్న, సమాన హక్కులు వచ్చినాయి అన్న, భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించబడినటువంటి ప్రతి హక్కు ప్రతి పౌరుడికి వచ్చిందన్న ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటటువంటి విషయాన్ని విస్మరించి మాట్లాడుతున్న అమిత్ షాని పార్టీ నుండి బర్తరఫ్ చేయాలి, ఎంపీగా తనకున్నటువంటి పార్లమెంటు నుండి బర్తరఫ్ చేయాలని ఈ రోజు మాలమానాడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వినుకొండ పట్టణ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. పట్టణంలోని లయోలా హై స్కూల్ వద్ద గురువారం ఉదయం తుఫాన్ వాహనం, బొలేరు వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వినుకొండ పట్టణంలోని ప్రైవేట్ స్కూల్స్ మరియు కాలేజ్ యాజమాన్యం ఆధ్వర్యంలో నూజెండ్ల మండలం కమ్మంపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, సమాజ సేవ తత్పరులు, గంగినేని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగినేని రాఘవ డీసీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని కొత్తపేట 6వ వార్డు నందు గల వెంచేసి ఉన్న శ్రీ మహాగణపతి దేవాలయం ఆవరణలో శ్రీ అభయ విఘ్నేశ్వర చారిటబుల్ సేవా ట్రస్ట్ ద్వారా సంకటహార చతుర్థి సందర్భంగా 108 కలశాలతో స్వామివారికి మహాభిషేకం నిర్వహించారు. దీనిలో భాగంగా నూజెండ్ల మండల కమ్మంపాడు గ్రామానికి చెందిన గంగినేని రాఘవకు గ్రామస్తులు ఏకగ్రీవంగా నీటి సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్న సందర్భంగా ఆయనను శ్రీ అభయ విఘ్నేశ్వర చారిటబుల్ సేవా ట్రస్ట్ వారు ఘనంగా దుశ్శాలతో పూలమాలతో సన్మానించారు. వినుకొండలో సుబాబుల్ వ్యాపారిపై దుండగులు దాడి చేసి నగదు చోరీ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన సుబాబుల్ వ్యాపారి కొంతకాలంగా పట్టణంలో ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి సుబాబుల్ హుండీ కొనుగోలు చేస్తావా అని అడిగి సమీపంలోనే సుబాబుల్ హుండీ చూసి కొనుగోలు చేయాలని నమ్మబలికారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి పట్టణ సమీపంలోకి వెళ్లారు. అక్కడ వ్యాపారిపై దాడి చేసి నగదు చోరీ చేశారని బాధితుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టిన రెవెన్యూ సదస్సులో భాగంగా వినుకొండ మండలంలోని పానకాలపాలెం, దొండపాడు గ్రామాలలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో 7 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామ నాయకులు పాల్గొన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.